నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి రోహిణి భైరవ జోస్యులు గారు రచించిన యాక్సిడెంట్ అనే థ్రిల్లర్ స్టోరీ విందామండి. ఈ కథ రాయపెద్ది హనుమంతరావు సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025లో థ్రిల్లర్ కథల విభాగంలో బహుమతి పొందిన కథ. సంచిక వెబ్ మ్యాగజైన్లో ఈ కథ ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. నల్లటి తారు రోడ్డు మీద చిక్కటి చీకట్లో ప్రయాణిస్తోంది కారు. మనీష్ డ్రైవ్ చేస్తున్నాడు. పక్కన సీట్లో స్నిగ్ధ పాటలు వింటూ కూని రాగాలు తీస్తూ కూర్చుంది. అబ్బా, ఇంకా ఎంత దూరం ఉందండి అంది గారాలు పోతూ. ఏం, మీ అమ్మ వాళ్ళని చూడాలని అంత తొందరగా ఉందా అన్నాడు చిలిపిగా. దూరంగా మైలురాయి కనిపించింది. ధరణీపురం 20 కిలోమీటర్లు అని చూపించింది. అబ్బా, ఇంకా 20 కిలోమీటర్లుందా అసహనంగా అంది స్నిగ్ధ. ఎంతసేపు? అరగంట 30 గంట పడుతుంది అంతే అన్నాడు మనీష్. మరొక గంట గడిచింది. ఏంటండి ఇంకా ఊరు రాలేదు, తప్పుదారిలో వెళ్తున్నావా కొంచెం గాభరాగా అడిగింది. మనీష్కి కూడా కంగారుగానే ఉంది, కానీ దాన్ని కనిపించనీయకుండా గంభీరంగా అన్నాడు. ఏమో, గతుకుల రోడ్డు కదా, అందుకే ఇంత సమయం పడుతుందేమో. ఇంతలో ఇంకొక మైలురాయి కనిపించింది. ధరణీపురం 20 కిలోమీటర్లు అని చూపిస్తోంది. అదేమిటండి, ఇంత దూరం వచ్చినా మళ్ళీ 20 కిలోమీటర్లు చూపిస్తోంది? కళ్ళు పెద్దవి చేసి భయంగా అంది స్నిగ్ధ. అంతలో ఎదురుగా నడుస్తూ వస్తోంది ఎవరో అమ్మాయి. వెంటనే కారును సర్రమంటూ పక్కకు తిప్పాడు మనీష్. కానీ ప్రమాదం జరిగిపోయింది. కారు ఆ అమ్మాయిని గుద్దేసింది. ఆ అమ్మాయి ఎగిరి కారు బోనెట్ మీద అడ్డంగా పడింది. కారు అద్దాల మీద, బోనెట్ మీద అంతా ఎర్రటి రక్తం. కెవ్వు కెవ్వుమంటూ కేకలు వేసింది స్నిగ్ధ. స్నిగ్ధ, లే, ఏమైంది? ఎందుకలా కేకలేస్తున్నావు? కూదుపుతూ లేపుతున్న భర్త మనీష్ వైపు భయం భయంగా చూస్తోంది. మళ్ళీ ఆ సంఘటన గుర్తొచ్చి అరవసాగింది. స్నిగ్ధ కలలో ఏదో చూడరానిది చూసిందని అనుమానం వచ్చిన మనీష్ వెంటనే నీళ్ల గ్లాసు తెచ్చి భార్యతో తాగించాడు. కాస్త స్థిమిత పడింది. అమ్మో, ఎంత భయంకరమైన కలో అంది గుండెల మీద చెయ్యి వేసుకుని. మళ్ళీ వచ్చింది. పడుకునే ముందు నువ్వు ఆ పుస్తకాలు చదవటం మానేయమంటే మానవు కదా అన్నాడు మనీష్ కోప్పడుతూ. ఆమె పక్కనే ఉన్న టేబుల్ వైపు చూసింది. రక్తం అంటిన కారు, కారులో శవం, మాట్లాడిన దెయ్యం, అన్నీ ఇలాంటి పుస్తకాలే. నీకు ఎన్నిసార్లు చెప్పాను స్నిగ్ధ, పడుకునే ముందు ఏ దేవుడి పుస్తకమో చదువుకో, ప్రశాంతంగా నిద్రపడుతుంది అని. నాకు అవి చదవాలంటే బోర్ అంటావు. పోనీ మామూలు నవలైనా చదువు. ఇలాంటి దెయ్యాల కథలు చదివి రాత్రంతా కేకలిస్తూ నువ్వు నిద్రపోవు, నన్ను నిద్రపోనివ్వవు. అసలు అంత భయపడేదానివి ఆ పుస్తకాలు ఎందుకు చదవటం, భయపడటం ఎందుకు అన్నాడు. రోజు చెప్పినట్లే ఆ రోజు చెప్పాడు. మరొక గంటకు ఇద్దరూ నిద్రపోయారు. ఏమండి, మా తమ్ముడికి ఈ ఊళ్ళోనే ఉద్యోగం వచ్చేటట్లుంది. అప్పుడు అమ్మ వాళ్ళు కూడా ఈ ఊరికి వచ్చేస్తారు. వాళ్ళు ఆ ఊరు వదిలిపెట్టే లోపల ఒక్కసారి అక్కడికి వెళ్ళి నా స్నేహితురాలను కలుసుకుని వస్తానండి బతిమాలుతున్న ధోరణిలో అడిగింది స్నిగ్ధ. అలాగే చూద్దాంలే అంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం అతని ఇంటికి రాగానే, ఏమండోయ్, ఒక శుభవార్త. మా స్నేహితురాలు స్నేహ పెళ్లి నిశ్చయమైంది. మనం ఈ శుక్రవారం మా ఊరు వెళ్ళాలి. శనివారం పొద్దున్న తనను పెళ్లి కూతుర్ని చేస్తున్నారు అంది స్నిగ్ధ ఆనందంగా. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన మనీష్తో, అవును, స్నేహ వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేశారు. నిన్ను తీసుకురమ్మని నన్ను కూడా ఆహ్వానించారు. అయినా నాకెలా వీలవుతుంది చెప్పు? శుక్రవారం పొద్దున్న ఆఫీసులో అర్జెంటు పనుంది. పోనీ నిన్ను బస్సు ఎక్కిస్తాను, నువ్వు వెళ్ళకూడదు అన్నాడు. అమ్మో, ఆ గతుకుల రోడ్డులో ఆ బస్సులో నేను వెళ్ళను బాబు. ప్లీజ్ ప్లీజ్ మీరు రండి, సరదాగా వెళ్ళొద్దాం ప్లీజ్ బతిమాలితో అడిగింది. సరే అయితే శుక్రవారం సాయంత్రం ఆఫీసు నుండి వచ్చాక వెళ్దాము. 3 గంటల్లో రాత్రి భోజనం టైంకి వెళ్ళిపోతాం అన్నాడు మనీష్. ఆనందంగా ఒప్పుకుంది స్నిగ్ధ. ఇక షాపింగ్ మొదలుపెట్టి ఏమిటేమిటో కొనుక్కుంది. అది చూసి నవ్వుకున్నాడు మనీష్. శుక్రవారం సాయంత్రం సూట్ కేసు సర్దుకుని భర్త కోసం ఎదురు చూడసాగింది. మధ్యాహ్నమే వస్తారన్న భర్త 5 అయినా రాలేదు. అసహనం పెరిగిపోయింది.
కాసేపటికి అసహనం కాస్త మెల్లగా కోపంలోకి మారింది. మూతి ముడుచుకుని సోఫాలో కూర్చుంది. 5:30కు వచ్చాడు మనీష్. సారీ స్నిగ్ధ, మా బాసు మీటింగ్ పెట్టుకున్నాడు. ఇప్పటికైపోయింది ఆ మీటింగు. పరిగెత్తుకుంటూ వచ్చాను. సంజయ్షి చెప్తున్న భర్తను కోపంగా చూసింది. మళ్ళీ ఏమనుకుందో కాఫీ తెస్తాను అని లోపలికి వెళ్ళింది. ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చాడు మనీష్. కాఫీ తాగి ఇద్దరూ కారులో బయలుదేరారు. కారులో కూర్చున్నాక తండ్రికి ఫోన్ చేసింది స్నిగ్ధ. నాన్న, ఇప్పుడే బయలుదేరుతున్నాము, 9 గంటలకంతా చేరుకుంటాము అంది గొంతు నిండా సంతోషం తొణికిసలాడుతూ ఉండగా. కారు మెయిన్ రోడ్డు మీద కొంత దూరం వెళ్ళి పక్కకు తిరిగింది. అది కొంచెం గతుకుల రోడ్డు. అందుకే 2 గంటల ప్రయాణం 3 గంటలు పడుతుంది. మెల్లగా చీకటి చిక్కబడుతూ ఉంది. పాటలు పెట్టుకుని వింటున్నారు ఇద్దరు. హఠాత్తుగా తన కల గుర్తొచ్చి ఒళ్ళు గగురు పొడిచింది స్నిగ్ధకు. వెంటనే భర్త భుజం మీద చెయ్యి వేసింది. అర్థమైన మనీష్ ఏం భయం లేదు అన్నట్లు భార్య చేతిని ప్రేమగా నొక్కాడు. బ్యాగ్లో నుంచి బిస్కెట్లు తీసి భర్తకిచ్చి తను తిన్నది. ఇప్పుడు టీ తాగితే బాగుంటుంది అన్నాడు మనీష్. ముందే చెప్తే ఇంట్లోనే చేసుకుని ఫ్లాస్కులో పోసుకొని తెచ్చేదాన్ని కదా. ఈ దారిలో కాఫీలు టీలు ఎక్కడ దొరుకుతాయి? మెయిన్ రోడ్డు మీద అయితే డాబాలుంటాయి. తెగ బాధపడిపోయింది స్నిగ్ధ. ఫోన్లేవోయ్, నాకు ఐడియా రాలేదు అన్నాడు భార్యను ఓదారుస్తూ. మరొక 2 గంటలు పోయాక తండ్రికి ఫోన్ చేసింది. ఎక్కడున్నారమ్మా అడిగాడు ఆయన. ఏదో ఒక ఊరు వచ్చింది, ఆ ఊరి పేరు చదివింది. ఇంకా అక్కడే ఉన్నారా? ఇంకా 3 గంటలు పడుతుంది అన్నాడు ఆయన. గాబరా పడిపోయారు. చిచ్చి, డొక్కు గతుకుల రోడ్లు, ఎంతసేపు ప్రయాణం చేయాలి బాబు? విసుక్కున్నారు ఆ రోడ్డుని ఇద్దరు. మరొక గంట పోయాక దూరంగా సినిమా పాటలు వినపడుతున్నాయి. దగ్గరగా వెళ్ళి చూశారు. అది ఒక సినిమా టాకీసు. టాకీసు బయట ఒక టీ కొట్టు కనపడింది. ఇద్దరికి ప్రాణం లేచొచ్చింది. దాని ముందు కారు ఆపారు. ఆ టీ షాపులోని ముసలాయనకు 2 టీలు ఇవ్వమని డబ్బులిచ్చారు. టీ తాగాక కొత్త శక్తి వచ్చినట్లయింది. ఏంటి సార్, ఏ ఊరు వెళ్ళాలి అడిగాడు ఆ ముసలాయన. ధరణీపురం వెళ్తున్నాము. ఇక్కడ నుండి ఇంకా ఎంతసేపు పడుతుంది? ఎన్ని కిలోమీటర్లు అని అడిగితే అర్థం కాదని ఎంతసేపు పడుతుంది అని అడిగాడు మనీష్. ఇంకొక గంట పడుతుంది సార్. ఇంత అర్ధరాత్రి అమ్మగారిని తీసుకుని వెళ్తున్నారే సారు అన్నాడు అతను. చూసావా, రాత్రి 8 గంటలకే వీళ్ళు అర్ధరాత్రి అంటున్నారు. ఈ పల్లెటూళ్ళలో ఇంతే ఇంగ్లీష్లో అన్నాడు స్నిగ్ధతో. ముసలైన వీళ్ల వైపు అదోలా చూసి నవ్వాడు. కారులో కూర్చుని టైం చూసిన మనీష్ అదిరిపడ్డాడు. అప్పుడు టైం రాత్రి 11 గంటలైంది. అందుక ఆ ముసలాయన అర్ధరాత్రి అని తమ వైపు అదోలా చూశాడు అని మనసులో అనుకున్నాడు. కానీ టైం 11 అయినట్లు స్నిగ్ధకు చెప్పలేదు. ఆమె భయపడుతుందని. కారు స్టార్ట్ చేసి వెనక్కు తిరిగి ముసలాయన వైపు చూశాడు. అతను ఎందుకో నవ్వుతున్నాడు. ఆ నవ్వు చూసి ఒళ్ళు జలధరించింది మనీష్కి. ఇవేమీ గమనించలేదు స్నిగ్ధ. కారును కాస్త స్పీడ్గా నడుపుతున్నాడు. ఎందుకో తెలియని కలవరం చోటు చేసుకుంది. అరగంట ప్రయాణం చేశారు. కాస్త సాఫీగానే సాగుతోంది ప్రయాణం. ఇంకొక అరగంటకంతా ఊరు చేరుతామనుకోగానే కొత్త ఉత్సాహం చోటు చేసుకుంది. ఇంతలో హఠాత్తుగా ఎవరో కారుకు అడ్డంగా పరిగెత్తుతూ కారు గట్టిగా గుద్దేయటంతో కారు బోనెట్ మీద పడి దొర్లుతూ కింద పడిపోయాడు. అబ్బా అంటూ గట్టిగా కేక వేశాడు. కారు అద్దాల మీద అంతా రక్తం, రోడ్డు మీద రక్తం. అంతే, కారు క్రీచుమంటూ ఆగిపోయింది. గాబరా పడిపోయారు ఇద్దరు. కారు దిగారు కంగారుగా. అతని కేకలకు 3 వ్యక్తులు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ హఠాత్ పరిణామానికి మనీష్కి నోట మాట రాలేదు. క్షమించండి, ఈయన హఠాత్తుగా కారుకు అడ్డంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. మేము కూడా చూసుకోలేదు. దాదాపు ఏడుపు గొంతుతో చెప్పింది స్నిగ్ధ. పర్వాలేదులేమ్మా, తాగొచ్చుంటాడు, అందుకే మీ కారును చూసుకోలేదు. తప్పు మా చిన్నాడిదే అన్నాడు వాళ్ళల్లో ఒకరు. ఇక్కడికి దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉంటే అతన్ని మా కారులో తీసుకువెళ్దామండి అన్నాడు మనీష్ నోరు పెగల్చుకుని. వాళ్ళు 3 ఆ పడిపోయిన వ్యక్తిని మోసుకుని తీసుకువెళ్తూ, అదిగో ఆ పక్కనున్నదే మా ఇల్లు, లోపలికొచ్చి కాస్త నీళ్లు తాగి వెళ్ళండి, పాపం బాగా కంగారు పడినట్లుందామె, పెద్ద దెబ్బలేమి కావులేండి అన్నాడు ఒక అతను. అతనికి అంత రక్తం కారుతూ ఉంటే పెద్ద దెబ్బలు కావు అంటున్న అతన్ని వింతగా చూశారు మనీష్ స్నిగ్ధలు. పర్వాలేదు, మేము వెళ్ళిపోతాం అన్నాడు మనీష్.
లోపలికి వెళ్తున్న వాళ్ళు వెనక్కి తిరిగి వీళ్ళని రమ్మన్నట్లు చేత్తో సైగ చేశారు. పోనీ వెళ్దాం పదా, ఎంతైనా మన కారు కింద పడ్డాడు కదా, వీళ్ళు మంచివాళ్ళు కాబట్టి మన తప్పేం లేదని అంటున్నారు, అందుకు కృతజ్ఞతగా అయినా మనం వెళ్ళి 2 నిమిషాల్లో వచ్చేద్దాం అన్నాడు మనీష్. రక్తం మరకలను తుడవటానికి సిద్ధపడిన స్నిగ్ధ ఆ గుడ్డను కారు మీద పెట్టేసి అలాగే అంది. ఇద్దరూ ఇంట్లోకి వెళ్లారు. పెద్ద కాంపౌండ్ దాటాక మెట్లు ఎక్కాలి. బాగా ఎత్తులో ఉంది ఆ భవనం. లోపల విశాలమైన హాల్ ఉంది. ఆ దెబ్బలు తగిలిన మనిషిని హాలు పక్కగా ఉన్న గదిలోకి తీసుకువెళ్లారు. ఒకతను దెబ్బలు తగిలిన భాగమంతా శుభ్రం చేసి కట్టుకడుతున్నాడు. పక్కనే ఇంజెక్షన్ సిరంజీలు, ఇతర మందులు ఉన్నాయి. కట్టుకడుతూ ఉంటే ఆ మనిషి మూలుగుతున్నాడు. అందరికన్నా పెద్దాయన వీళ్ళని హాల్లో ఉన్న సోఫాలో కూర్చోబెట్టాడు. ఇల్లంతా ఎంతో కళాత్మకంగా ఉంది. పైకప్పుకు వేళ్లాడుతున్న షాండ్లియర్లు, మూల మూలలా ఉన్న రంగురంగుల ఫ్లవర్ వాజులు, గోడల మీద అందమైన పెయింటింగ్లు. ధనవంతుల ఇల్లులాగా ఉంది. అక్కడే ఉన్న భార్యతో వీళ్ళకు టీ చేసివ్వు అన్నాడు. అబ్బే ఇప్పుడేం వద్దండి అంది స్నిగ్ధ. అంత రాత్రి వేళ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని. కనీసం నీళ్లన్నా తాగండమ్మా అంటూ నువ్వు వెళ్ళి నీళ్లు తీసుకురా అన్నాడు భార్యతో. తమ దగ్గర తాగటానికి నీళ్లున్నాయని చెప్పినా వాళ్ళు వినరని అర్థమై ఏమీ మాట్లాడకుండా ఊరికే కూర్చున్నారు. ఆవిడ మొహంలో ఏ భావమూ లేదు. నిర్వికారంగా లోపలికి వెళ్ళింది. అప్పుడు గమనించారు, వీళ్ళెవ్వరి మొహాల్లోనూ దుఃఖంగానే విచారంగానే కనపడటం లేదు అని ఆశ్చర్యపోయారు. ఈవిడ నా భార్య, ఆ దెబ్బలు తగిలిన వ్యక్తి నా తమ్ముడు. పెళ్ళయింది కానీ ఇతని తాగుడు చూసి విసిగిపోయిన ఆవిడ ఎప్పుడూ భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు అంతే. వారం క్రితం వెళ్ళిపోయింది. కట్టుకడుతున్నవాడు నా పెద్ద కొడుకు డాక్టర్. వాడి భార్య పుట్టింటికి వెళ్ళింది. ఆ రెండో వాడు నా చిన్న కొడుకు. నా వ్యాపారమే అతను చేస్తున్నాడు. వాడికి పెళ్లి చేయాలనుకుంటున్నాము అని అందరి గురించి చెప్పాడు. మీరు నిద్రపోయే టైం అయినట్టుంది, మేము వెళ్తాం లేవబోయారు దంపతులిద్దరూ. మేమంత తొందరగా ఏం పడుకోము. మా వ్యాపారం ముగించుకొని ఇంటికి వచ్చేటప్పటికే ఈ టైం అవుతుంది. ఇక మా పెద్దబ్బాయి డాక్టర్ కదా, ఒకవేళ పళ అంటూ ఏమీ ఉండదు అతని వృత్తికి. ఇక మా తమ్ముడు ఇంట్లో అయితే తాగనివ్వటం లేదని రాత్రిపూట బయటికి వెళ్ళి తాగొస్తాడు అన్నాడాయన. మంచినీళ్ళు తెస్తానని వెళ్ళిన అతని భార్య ఎంతకు బయటికి రాలేదు. అది గమనించి ఇంకా నీళ్లు తీసుకురాలేదేం అంటూ ఆయన లోపలికి వెళ్ళాడు. 5 నిమిషాలు గడిచినా వాళ్ళు బయటికి రాలేదు. లోపల నుండి ఎలాంటి శబ్దాలు రావటం లేదు. ఇక వెళ్దాం పదా అనుకుని ఇద్దరూ లేచారు. వాళ్ళకు చెప్పి వెళ్దాం అంది స్నిగ్ధ. ఏమండి ఇక మేం బయలుదేరుతాము అని పెద్దగా అరిచాడు. వాళ్ళెంతకీ రాకపోయేసరికి మెల్లగా నడిచి వంటింట్లోకి తొంగి చూసి షాక్ అయ్యారు. అక్కడ ఎవ్వరూ లేరు. ఈ తలుపు తప్ప వంటింట్లో నుండి వేరే ద్వారం లేదు. ఎక్కడికి వెళ్ళారు అనుకుని ఇల్లంతా చూశారు. ఎక్కడా కనిపించలేదు. దెబ్బ తగిలిన వ్యక్తి గదిలోకి వెళ్ళారు. కనీసం డాక్టర్ గారికైనా చెప్దామని. ఆ గది కూడా ఖాళీగా ఉంది. దెబ్బ తగిలిన వ్యక్తి, డాక్టర్, అతని తమ్ముడు ఎవ్వరూ లేరు. ఎక్కడ మాయమయ్యారు అనుకుని వెనక్కు తిరిగి చూశారు. గోడల మీద వీళ్ల ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి, దండలు వేళ్లాడుతూ. ఇద్దరికి కాళ్లల్లో నుంచి సన్నగా వణుకు మొదలైంది. ఒక్క పరుగులో కారులోకి వచ్చి పడ్డారు. కారు కంటిన రక్తం కూడా మాయం. కారు ఒక్క ఉదుటిన స్టార్ట్ చేశాడు. తల తిప్పి ఆ భవనం వైపు చూశారు ఒక్క క్షణం. అక్కడ నుజ్జైన తలలు, సగం విరిగిపోయిన కాళ్ళు, చేతులు, రక్తం ఓడుతూ విరిగిన చేతులతో వీళ్ళని లోపలికి రమ్మని సైగ చేస్తున్నారు. గుండె ఆగిపోయినట్లయింది. స్నిగ్ధ గట్టిగా కేకలు వేస్తూ స్పృహ కోల్పోయింది. మనీష్ గుండె చప్పుడు గట్టిగా తనకే వినిపిస్తోంది. ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా ఈ స్థలాన్ని వదిలిపెట్టాలి అనుకుని కారు స్పీడుగా నడిపాడు. అరగంటకు ఇల్లు చేరుకున్నారు. కారు శబ్దానికి స్నిగ్ధ తల్లి, తండ్రి, తమ్ముడు బయటకొచ్చారు. స్పృహ తప్పిన కూతుర్ని చూసి కంగారు పడ్డారు. అప్పటికి కాస్త స్థిమితపడిన మనీష్ స్నిగ్ధ మొహం మీద నీళ్లు చిలకరించి లేపాడు. స్పృహ నుంచి బయటకొచ్చిన స్నిగ్ధ ఇంతకుముందు జరిగిన సంఘటన గుర్తుకురాగా మళ్లీ కేకలు వేయసాగింది. ఏమైందమ్మా అంది వాళ్ళమ్మ. ఏం లేదు అత్తయ్య, మీ అమ్మాయికి దెయ్యాల పుస్తకాలు చదవటం అలవాటు కదా, ఇలా అప్పుడప్పుడు నిద్రలో భయపడి కేకలు వేస్తూ ఉంటుంది
అన్నాడు మనీష్ సర్ది చెప్తూ. అంటే అదంతా కల? నమ్మలేనట్లు చూసింది భర్త వైపు. అంతే కదా, ఇది మొదటిసారి కాదుగా నువ్వు ఇలా భయపడి అరవటం అన్నాడు లేని నవ్వు బలవంతంగా మొహం మీద పులుముకుంటూ. అన్నం తినమని అన్నారు వాళ్ళు. ఆకలి లేదు అని చెప్పారు. పెరుగన్నం అన్నం తినమని బలవంతం చేసేసరికి పెరుగన్నం తినేసి నిద్ర మాత్రలు వేసుకుని ఇద్దరూ నిద్రకు పడ్డారు. స్నిగ్ధ, లేమ్మా, అప్పుడే 9 గంటలైంది. స్నేహను పెళ్లి కూతుర్ని చూసే టైంకి వెళ్ళాలి. తల్లి నిద్రలేపుతూ ఉంటే బరువుగా ఉన్న కళ్ళను బలవంతంగా తెరిచింది స్నిగ్ధ. అప్పటికే అందరూ లేచి కాఫీలు తాగుతున్నారు. మొహం కడుక్కుని ఒకటేసారి స్నానం కూడా ముగించి వచ్చింది. ఆమెకి ఇప్పుడు కొంచెం తిరిపిగా అనిపిస్తోంది. ఉత్సాహంగా స్నేహ ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు పొద్దున్నే ప్రయాణం అయ్యారు. అమ్మాయి అలసిపోయింది, కొన్ని రోజులు ఇక్కడే ఉంటుందిలే బాబు అన్నాడు స్నిగ్ధ తండ్రి నాగభూషణం. బావా, నేనెటు రేపు ఉద్యోగంలో చేరాలి కదా, నీతో పాటు నేను వస్తాను. అక్కడే ఇల్లు వెతుక్కుని అమ్మ వాళ్ళను తీసుకొస్తాను. అంతవరకు అక్క ఇక్కడే ఉంటుంది, అమ్మ వాళ్ళతో పాటు వస్తుందిలే అన్నాడు బావమరిది అభినవ్. అది ఒకందుకు మంచిదేలే అనుకున్నాడు మనీష్. మధ్యాహ్నం భోజనాలయ్యాక 1 గంటకంతా బయలుదేరారు బావమరిది. వెళ్తున్న దారిలో ముందు రోజు రాత్రి తమకు ఎదురైన భయానక సంఘటనల గురించి చెప్పాడు మనీష్ అభినవ్తో. బావా, ఆ భవనంలో ఉన్నవాళ్ళు తమ చిన్న కొడుకు పెళ్లి చూపుల కోసం కారులో వెళ్తూ యాక్సిడెంట్కు గురై అక్కడికక్కడే చనిపోయారు అన్నాడు అభినవ్. అయ్యో పాపం అన్నాడు మనీష్. ఆ భవంతిని సమీపించడంతో కారు ఆపమన్నాడు అభినవ్. ప్రశ్నార్థకంగా చూశాడు మనీష్. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పదబావా అన్నాడు. భయపడుతూ చూశాడు మనీష్. ఇది పగలే కదా, రోడ్డు మీద ఎంతమంది తిరుగుతున్నారో చూడు, ఏం భయం లేదులే, వెళ్దాం రాబావా అన్నాడు అభినవ్. ఇక తప్పదన్నట్లు కారు దిగి బావమరిదిని అనుసరించాడు మనీష్. లోపలంతా గబ్బిలాల వాసన, ఇల్లంతా బూజులు పట్టున్నాయి. నిన్న ఎంతో అందంగా కళాత్మకంగా కనిపించిన భవనం ఇప్పుడు వెలసిపోయి దెయ్యాల కొంపలా కనపడసాగింది. లోపల హాలు, 3 పడగదులు ఉన్నాయి. హఠాత్తుగా గుర్తొచ్చింది. గాయపడిన వ్యక్తి ఉన్న గది లోపలికి అడుగుపెట్టాడు. అక్కడ ఒక మంచం మీద మాసిపోయి చెరిగిపోయిన పరుపు, చుట్టూ విరిగిపోయిన సిరంజులు, మందుల సీసాలు ఉన్నాయి. గోడల వైపు చూశాడు. నిన్న కనపడిన వ్యక్తుల ఫోటోలు సగానికి వంగిపోయి వేళ్లాడుతూ కనిపించాయి. ఈరోజు ఎందుకు అంత భయం అనిపించలేదు. బహుశా పగటి వేళ అవటం వల్ల కావచ్చు, లేదా తోడుగా అభినవ్ ఉండటం వల్ల కావచ్చు. బయటకొచ్చారు ఇద్దరు. అవును, ఈ భవనానికి తాళం కూడా లేదే అనుమానం వ్యక్తం చేశాడు మనీష్. బావా, ఈ భవనాన్ని చూసి కొంతమంది దొంగలు తాళం విరగ్గొట్టి లోపలికి వెళ్లారు. ఏం చూశారో కానీ మళ్ళీ పరుగున బయటకు వచ్చారు. వాళ్లల్లో ఒకడికి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు నవ్వుతూ చెప్పాడు అభినవ్. అమ్మో, అయితే మావి గట్టి ప్రాణాలే జవాబిచ్చాడు మనీష్. మళ్ళీ బయలుదేరారు. దారిలో ముందు రోజు చూసిన సినిమా టాకీసు, దాని ముందున్న టీ కొట్టు కనపడ్డాయి. మనీష్ కారు ఆపి ఆ టీ కొట్టు దగ్గరకు వెళ్ళి చూస్తే నిన్నటి పెద్ద ఆయన కాకుండా ఒక యువకుడు ఉన్నాడు. టీ ఇవ్వమని చెప్పి మాటల్లోకి దించాడు. మొన్న రాత్రి 11 గంటలప్పుడు ఒక పెద్ద ఆయన ఈ కొట్టులో కనపడ్డాడు, ఆయన నీకేమవుతాడు అడిగాడు ఆ యువకుడితో. ఆ అబ్బాయి కనుబొమ్మలు ముడివేసి, ఎవరి గురించి బాబు మీరు అడిగేది అన్నాడు. అది ఆ రోజు రాత్రి కనపడిన పెద్ద ఆయన గురించి అన్నాడు మనీష్ మళ్ళీ. క్షమించండి సార్, మీరు పొరపడి ఉంటారు. ఎవరిని చూసి ఎవరనుకున్నారో, ఈ కొట్టు నడిపేది నేనే. రాత్రి 9 గంటలకల్లా ఈ కొట్టు కట్టేస్తాను. అది వరకు మా తాత కూర్చునేవాడు ఈ కొట్లో. ఆయన చనిపోయి మొన్నటికి 3 సంవత్సరాలైంది. అప్పటి నుంచి నేనే చూసుకుంటున్నాను అన్నాడు వివరంగా. మనీష్కి అనుమానం వచ్చి చుట్టూ చూశాడు. ఇలాంటి టీ కొట్లు ఇంకేమైనా ఉన్నాయా అని. అతని అనుమానం గ్రహించిన టీ కొట్టు కొర్రాడు. సార్, ఈ ఊర్లో ఇదొక్కటే సినిమా హాలు, నాదొకటే టీ కొట్టు గర్వంగా చెప్పాడు. అంటే అంటే తను చూసింది చనిపోయిన వీళ్ళ తాతనా? కొట్టు లోపల గోడ మీద నవ్వుతూ ఉన్న ముసలైన ఫోటో కనపడింది. అవును, ఆ రోజు చూసింది ఇయన్నే. ఆ నవ్వు మర్చిపోలేము. మనీష్ గుండె దడదడలాడింది. తాగేసిన టీ కప్పులు అక్కడ పెట్టేసి గబగబా కారులోకి వచ్చి పడ్డాడు మనీష్.
ఈ సంభాషణ అంతా విన్న అభినవ్కు జరిగిందంతా అర్థమైంది. అతనికి అంతా వివరించి చెప్పాడు మనీష్. ఈ విషయాలేమీ మీ అక్కకు తెలియనివ్వకు అన్నాడు బావమరిదితో. నాకు ఆ మాత్రం తెలియదా బావా అన్నాడు అభినవ్ ధైర్యం చెప్తూ. ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు అభినవ్. వెంటనే ఇల్లు కూడా దొరికింది. అది కూడా స్నిగ్ధ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే. ఆ విషయమే ఫోన్ చేసి తల్లిదండ్రులకు చెప్పి వచ్చే శనివారం వస్తున్నానని, ఆదివారం అందరూ ఈ ఊరికి షిఫ్ట్ అవ్వాలని చెప్పాడు. అందరూ ఆనందపడ్డారు. సామానంతా లారీలోకి ఎక్కించి వీళ్ళంతా కారులో బయలుదేరేటప్పటికి చీకటి పడింది. దారిలో కనిపించిన ఆ భవనాన్ని చూసిన స్నిగ్ధ శరీరం కొంచెం వణికింది. తల్లి చేయి గట్టిగా పట్టుకుంది. ఆ భవనం దాటుతూ ఉండగా ఆ వైపుకు చూసిన స్నిగ్ధకు మళ్ళీ ఆ భయంకర దృశ్యం కనపడింది. భవనం బయట నుజ్జునుజ్జైన తలలతో, రక్తం ఓడుతూ సగం విరిగిపోయిన చేతులతో లోపలికి రమ్మని పిలుస్తున్నారు. కెవ్వున కేకేసింది. అమ్మా అటు చూడు అంది. తల్లి తల తిప్పి చూసేంతలో కారు ఆ భవనం దాటి వెళ్ళిపోయింది. ఏమైందమ్మా గాబర పడుతున్నావు అంది కూతురి వీపు రుద్దుతూ. ఆహా ఏం లేదమ్మా. చుట్టూ అందరూ ఉండటంతో కొంచెం స్థిమిత పడుతూ అంది. దారిలో సినిమా టాకీస్ దగ్గర కారు ఆపలేదు అభినవ్. తర్వాత వాళ్లకు అసలు విషయం తెలిసిందేమిటంటే ఆ భవనం ఓనర్ అయిన డాక్టర్ భార్య ఆ ఇంటిని ఎవరికో అమ్మేసిందిట. ఆ భవనం కూలదోసి పెద్ద అపార్ట్మెంట్ కడుతున్నారట. బావా మీరు కొంటారేమిటి అక్కడ ఒక ఫ్లాటు నవ్వుతూ అడిగాడు అభినవ్. వద్దు బాబోయ్, ఆ రోడ్డు మీద కూడా అసలు వెళ్ళనే వెళ్ళం భయపడుతూ చెప్తున్న బావను చూసి పడి పడి నవ్వాడు అభినవ్. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.